Hi, good evening to everybody, my dear students and respected parents and all my subscribers. Good evening to everybody. Today, in this YouTube live, we are going to discuss about the most important topic that is very important to reach the target of DSC. మనం డిఎస్సిని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టెట్ మార్క్స్ అనేవి అత్యంత కీలకమైనటువంటి విషయం అని అందరికీ కూడా తెలుసు. సో దీంట్లో భాగంగా హౌ టు రీచ్ 120 మార్క్స్ ఇన్ ద టెట్ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. బిఫోర్ దట్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా గుడ్ ఈవినింగ్ అని చెప్పి అందరూ కూడా మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో Priyanka, good evening, and Srikanth, good evening. So today we are going to discuss about the most important topic, that is 120 plus target we should have to get in a TET examination in order to reach our dream, that is nothing but DSC job. DSC job లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యు గెట్ 120 ప్లస్ మార్క్స్, you are going to get at least 16 marks will be added to the DSC. డిఎస్సిలో అట్లీస్ట్ మనకు టెట్లో 120 మార్క్స్ వచ్చినట్టయితే డిఎస్సికి అది 16 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. 16 మార్క్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మార్క్స్. డెఫినెట్లీ డిఎస్సి సాధిస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రతి విద్యార్థికి రావడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు 120 ప్లస్ మార్క్స్ సాధించిన వాళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం డిఎస్సిలో జాబ్ సాధించడం జరిగింది. ఏదో సమ్ కేసులో స్కూల్ అసిస్టెంట్ లాంటి విభాగాల్లో మార్క్స్ అంటే పోస్టులు కనుక తక్కువ ఉన్నట్టయితే అలాంటి కేసెస్లో ఎక్కడో మిస్ అయి ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎస్జిటి స్టూడెంట్స్ కనుక ఉంటే కనుక 100% 120 మార్క్స్ ప్లస్ రీచ్ అవుతే కనుక డెఫినెట్లీ దే హ్యావ్ ఎ మోర్ ఛాన్సెస్ టు గెట్ ద డిఎస్సి జాబ్. సో ఇప్పటికే 120 ప్లస్ మార్క్స్ సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ ఇంకా ముందే ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు 2027లో రాబోయే డిఎస్సిలో మీకు 100% మీకు డిఎస్సి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్ట్రాటజీ పాయింట్స్, ద ప్రిపరేషన్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ పాయింట్స్ టు గెట్ 120 ప్లస్ ఇన్ ద టెట్. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, టెట్ అనేది ఒక గేట్వే, డిఎస్సి అనేది ఒక డెస్టినేషన్. గేట్వే మనం క్లియర్గా ఉన్నట్టయితే, మనం వెళ్ళే రహదారి క్లియర్గా ఉన్నట్టయితే మనకు టార్గెట్ కూడా ఈజీగా కనపడుతుంది. టార్గెట్ ఈజీగా కనపడుతున్నప్పుడు మనకి దాని మీద ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక కసి, ఒక కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇలాంటి గేట్వే మీద మనకు మంచి క్లారిటీ కనుక ఉన్నట్టయితే, మంచి స్కోర్ కనుక ఉన్నట్టయితే డిఎస్సి అనేది డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ని మనకు రీచ్ అవ్వడానికి మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై ద టెట్ మార్క్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. మై డియర్ స్టూడెంట్స్, సో ఇన్ మై 20 years of experience I have seen so many students 2011కి బిఫోర్ డిఎస్సి కొట్టిన వాళ్ళు, 2012 తర్వాత 2011 తర్వాత డిఎస్సి కొట్టిన వాళ్ళని గమనించినట్టయితే, సో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ బ్యాచెస్. ఒకప్పుడు 2011 బిఫోర్ టెట్ అనేది లేదు. డిఎస్సి మీద కరెక్ట్గా 1 year కరెక్ట్గా కూర్చున్నట్టయితే మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా చాలా మోర్ ఛాన్సెస్ ఉండే, అంటే కాన్సన్ట్రేట్గా కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసి నాకు ఖచ్చితంగా డిఎస్సి జాబ్ రావాలి అనే నెసెసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఒక 1 year గట్టిగా ప్రిపేర్ అయితే డిఎస్సి జాబ్ వచ్చేది. ఎందుకంటే మధ్యలో ఎటువంటి టెట్ అనేది లేదు. ఆఫ్టర్ 2011 తర్వాత ఈ టెట్ ఎగ్జామినేషన్ అనేది వచ్చిన తర్వాత దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. మీరందరూ కూడా గమనించాలి, టెట్ మార్క్స్ అనేవి ఎంత కీలకం అనేది నేను లాస్ట్ చాలా బ్యాచెస్ నుంచి చూడడం జరిగింది. టెట్లో కొంచెం ఈజీనెస్ తీసుకొని ఏదో విధంగా క్వాలిఫై అయిపోయి డిఎస్సిలో ప్రయత్నం చేద్దామని స్టిల్ ఇప్పటికీ 60% ఆఫ్ ది డిఎడ్ బిఎడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ వ్యూహం అనేది ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ని తీసుకొస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఎట్టి పరిస్థితుల్లో టెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికే మరి టెట్ క్వాలిఫై అనేది లైఫ్ టైం ఇవ్వడం జరిగింది, కానీ మీరు అదే క్వాలిఫై మార్క్స్తో డిఎస్సి సాధిస్తామంటే కనుక కష్టం అవుతుంది. అది కరెక్ట్ సరైనటువంటి స్ట్రాటజీ కూడా కాదు. ఇప్పుడు మన ఎట్టి పరిస్థితుల్లో రేపు 2027 డిఎస్సిలో మనం విజేతగా నిలబడాలి.
అంటే మన స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉండాలి, మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. సో అలా ఉండకూడదు అంటే టెట్లో మరి మంచి స్కోరింగ్ చేస్తేనే డిఎస్సి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ద టాప్ 10 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఇంప్లిమెంటెడ్ ఫర్ ఎవ్రీ టెట్ ఆస్పిరెంట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్ టు గెట్ మోర్ అండ్ మోర్ మార్క్స్ టు రీచ్ యువర్ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ క్లియర్ ప్లానింగ్, క్లియర్ ప్రిపరేషన్. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క యాక్టివిటీస్ కూడా ఆ విధంగానే ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పాను, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అని. ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచనలు, మన ఆశయాలు, మనం సాధించాలన్న కోరిక ఎప్పుడు కూడా హై స్థాయిలో ఉండాలి. లో స్థాయిలో కనుక మీరు ఆలోచనలు పెట్టుకుంటే మీ ప్రిపరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అవర్ మైండ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మీరు ఏ విధంగా ట్రైన్ చేసుకుంటే ఆ విధంగా దాన్ని మామూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంతవరకు మీరే చాలా విషయాల్లో సక్సెస్ అయి ఉంటారు, కానీ అది మనకు తెలియదు. అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, బట్ ఎక్కడో దగ్గర మాత్రం అది మీకు ఉపయోగపడుతుంది. ఎన్నో విషయాలు మనం లైఫ్లో చాలా విషయాలు నేర్చుకొని ఉంటాం. సో అదేవిధంగా మీరు కూడా మన మైండ్ సెట్ చేసుకోవాలి. నేను అందుకనే ఫస్ట్ లైవ్ షోలోనే చెప్పాను, టెట్లో పాస్ అవ్వడం కాదు, టెట్లో టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అని. సో ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు టాప్ మార్క్స్ అని చెప్పి చాట్ బాక్స్లో కొట్టడానికి ప్రయత్నం చేయండి. మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ టాప్ మార్క్స్ తెచ్చుకోవాలంటే దెర్ ఈజ్ అ టాప్ 10 ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్స్లో భాగంగా మనం గమనించినట్టయితే ఫర్ ఎవ్రీ డిఎస్సి ఆస్పిరెంట్ దే షుడ్ హ్యావ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక నోట్స్ పెట్టుకొని ఈ పాయింట్స్ని జాగ్రత్తగా మీరు టిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సజెషన్ కానీ టిప్ కానీ ఏదైనా సరే జస్ట్ ఓన్లీ లైవ్ జరుగుతుంది, మనం నేర్చుకుందాము అలా డైరెక్ట్గా చూస్తే మనకు మైండ్కి ఎక్కడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుంది అంటే ఇమీడియట్గా టాపిక్ దాన్ని రాసుకోండి. యూ షుడ్ హ్యావ్ టు ఇన్వాల్వ్. మన ప్రయత్నం ఏంటి? ఇన్వాల్వ్ అవ్వాలి. మనం దేంట్లో అయితే ప్యాషనబుల్గా ఒక టార్గెట్ పెట్టుకున్నామో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ప్రతి పాయింట్ ఎక్కడో ఎవరో ఒకరు చెప్పిన పాయింట్ మనకు ఖచ్చితంగా మన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ టు రైట్ వాట్ ఎవర్ ద వాల్యుబుల్ పాయింట్స్ యూ హ్యాస్ కెప్ట్. దీంట్లో భాగంగా ద ఫస్ట్ వన్, ఎవ్రీ డిఎస్సి ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ టు బి ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. మన టార్గెట్ ఏంటి? ఎన్ని మార్క్స్ మన టార్గెట్? అన్ని మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలి అనే విషయాల మీద మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ని మీ రోడ్ మ్యాప్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యువర్ సిలబస్ ఈజ్ యువర్ రోడ్ మ్యాప్. నేను ఇంతకుముందే చెప్పాను, ఎవ్రీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ పర్టిక్యులర్ కోర్స్. వాట్ ఎవర్ యు ఆర్ ప్రిపేరింగ్ యూ షుడ్ హ్యావ్ టు నో ద కంప్లీట్ సిలబస్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. దాన్ని రోడ్ మ్యాప్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, దిస్ లైవ్ షో ఈజ్ ఓన్లీ ఫర్ 1 hour. హాఫ్ అన్ అవర్ నేను మీకు టిప్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ వీ కెన్ డిస్కస్. మీరు ఏదైనా సరే చాట్లో పెట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో నేను సాల్వ్ చేయడానికి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, థర్డ్ వన్ ఈస్ ప్రీవియస్ పేపర్స్. Previous question papers are the most important in the preparation of every competitive examination. నేను ఇంతకుముందే చెప్పాను, సిలబస్ తర్వాత మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలి. వీటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డైలీ 100 questions ఛాలెంజ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ 100 questions మనం ఎట్టి పరిస్థితుల్లో మెమరీలోకి ఎక్కించాలి. ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ మీద ఒక మినిమం ఒక 100 questions డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే, మన మెమొరీకి మైండ్కి ఎక్కియాల్సిందే. అది ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ సైకాలజీని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. బికాజ్ హార్డ్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ని చూసి సైకాలజీని మనం చివరిలో చదువుదాము, వేరే టాపిక్స్ ముందు కవర్ చేసుకుందామని చాలామంది ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ గుడ్ మార్క్స్ యూ షుడ్ హ్యావ్ టు prepare well, more number of times practice,
more importance we should have to give on the hard topic in the early morning time. ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఇటువంటి టాపిక్స్ని సబ్జెక్ట్ని మీరు ఎంచుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో సైకాలజీని నెగ్లెక్ట్ చేయొద్దు. సైకాలజీలో మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ అవ్వాలంటే ఏం చేయాలని నేను మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా 3 స్టెప్ స్టడీ మెథడ్ ఫాలో, 3 వేలో మనం ఈ యొక్క ప్రిపరేషన్ని సక్సెస్ఫుల్ జర్నీగా ఒక 120+ మార్క్స్ రావాలంటే ఏం చేయాలనేది దెర్ ఇస్ ఎ 3 స్టెప్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఇస్ దేర్. లెర్న్, ప్రాక్టీస్, రివిజన్. దీస్ ఆర్ ది 3 స్టెప్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక పాటిస్తే ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దే విల్ సక్సీడ్. ఇప్పటి వరకు సక్సెస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా లెర్న్, ప్రాక్టీస్ అండ్ రివిజన్, ఈ 3 కాన్సెప్ట్ని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వడం జరిగింది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ మాక్ టెస్ట్ని సీరియస్గా తీసుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, మాక్ టెస్ట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ సక్సీడ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ ది మాక్ టెస్ట్. ఐ అండర్స్టాండ్. మాక్ టెస్టుల వల్లనే ఇప్పటికే చాలా మంది కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో సక్సెస్ అయ్యామని చెప్పి వాళ్ళ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక సీనియర్ ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్, ఒక సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ యొక్క గైడ్లైన్స్ ఒక 50% అయితే 50% మాక్ టెస్ట్, మన యొక్క రివిజన్, ఇవే మన యొక్క డిఎస్సిలో కానీ గురుకుల కానీ మోడల్ స్కూల్స్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దట్స్ వై వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈస్ యూ షుడ్ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా బట్ లెర్న్, ప్రాక్టీస్ అండ్ రివిజన్. సో దీస్ ఆర్ ది 3 ఫార్ములాస్. ఇవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్ని సీరియస్గా తీసుకోండి. యూ షుడ్ హ్యావ్ టు టేక్ ద మాక్ టెస్ట్ ఈస్ వెరీ సీరియస్. ఏదో క్వశ్చన్స్ ఏ విధంగా రాసేసాం మనకి ఇన్ని మార్కులు వచ్చాయని కాకుండా దాన్ని ఎట్లా మనం స్ట్రాటజీగా ఫాలో అవ్వాలి అనే విషయాల్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రివిజన్కే 40% టైం కేటాయించాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సీనియర్ ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్, ఒక మంచి మేనేజ్మెంట్ యొక్క ఎన్విరాన్మెంట్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్తో పాటు 50% రివిజన్కి, ప్రాక్టీసింగ్కి కేటాయించాలని చెప్పాను. సో దీంట్లో రివిజన్ పార్ట్ 40% ఉంటుంది టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అది ఏంటనేది కూడా మీతో మంచి వ్యాలిడ్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ టైం టేబుల్ కాదు, టైం డిసిప్లైన్, దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం టేబుల్ వేసుకుంటారు చాలామంది. ఇప్పుడు నాలాంటి వ్యక్తులు లేకుంటే ఒక మంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక లెక్చరరో, ఒక మోటివేటరో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు టైం టేబుల్ వేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ యూ షుడ్ హ్యావ్ ఎ టైం టేబుల్. టైం మెయింటెనెన్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ అంటారు. సో టైం టేబుల్ వేసుకోవడం కాదు, టైం టేబుల్ని డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయగలగాలి. అలా చేయాలంటే ఏం చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎగ్జామ్ స్ట్రాటజీ ఇప్పటి నుంచే మీరు మొదలు పెడితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది నేను డిస్కస్ చేస్తాను. దీస్ ఆర్ ది 10 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బ్రీఫ్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో దీన్ని కంప్లీట్ చేసి మనం డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సక్సెస్ 2026-27, ఐ కెన్ సక్సెస్ 2026-27 అని చెప్పి మెసేజ్ పెట్టండి. నేను ఇంతకుముందే చెప్పాను, యూ షుడ్ హ్యావ్ టు ఇన్వాల్వ్. మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతేనే మనం కూడా మరింత ఇన్స్పిరేషన్తో మంచి వ్యాలిడ్ పాయింట్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఒక యూట్యూబ్లో కానీ ఒక క్లాస్ రూమ్లో కానీ మనకు ఇన్ఫర్మేషను చెప్పాలంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ని సరైన పద్ధతిలో ప్రజెంటేషన్ చేసి టైం వేస్ట్ కాకుండా చూడవలసి ఉంటుంది. సో అటువంటి ఇన్ఫర్మేషన్ని తయారు చేయాలంటే ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. సో మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఫస్ట్ టెట్లో 120 మార్క్స్ సాధించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు, మరి సాధారణంగా టెట్లో 120 మార్క్స్ సాధించాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది.
మరి ఈ 120 మార్క్స్ రావడం అనేది ఒక అదృష్టంలాగా చాలామంది ఫీల్ అవుతుంటారు. 120 మార్క్స్ వస్తే బాగుండు అని. అలా అదృష్టంతో నాకు మార్క్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయడం జరుగుతుంది. బట్ దే కాంట్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్. సో అదృష్టంతో కాదు, స్ట్రాటజీతో కూడినటువంటి ప్లానింగ్తో మాత్రమే మీరు మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హ్యావ్ యు అండర్స్టాండ్? స్ట్రాటజీతో కూడినటువంటి ప్లానింగ్ దట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. అటువంటి ప్లానింగ్ ఉంటేనే మీరు మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. 120 మార్క్స్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మార్క్స్. సైకాలజీలో, తెలుగులో, ఇంగ్లీష్లో 90 మార్క్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు ఒక 75 to 80 మార్క్స్ దీంట్లోనే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు రీచ్ 120+ మార్క్స్. సో దట్స్ వై యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజిక్ ప్లానింగ్ టు రీచ్ యువర్ టార్గెట్. మరి దీంట్లో భాగంగా మీరు గమనించినట్టయితే, మరి ఈ డిస్కషన్లో భాగంగా మరి టాప్ స్కోర్ సాధించాలంటే మనకి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ దట్ ఈస్ 90 మార్క్స్ ఉంటుంది. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇంతకుముందు చెప్పాను, సబ్జెక్టు రాకపోయినా పర్లేదు, ఒక టాపిక్ మీద మనకు అవగాహన లేకపోయినా పర్లేదు, కానీ అవగాహన తెచ్చుకోవాలన్న ప్యాషన్ ఉండాలి. దానికి తగ్గట్టుగా టైం మెయింటెనెన్స్ చేయగలగాలి. మరి ఏది రాకపోయినా సరే, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ యొక్క సిద్ధాంతంతోనే లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఫ్రమ్ జీరో టు హీరో అవ్వడం జరిగింది. వీ హ్యావ్ వండర్ఫుల్ కొటేషన్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయండి బాగా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం ప్రాక్టీస్ చేయండి, సెకండ్ టైం రాలేదు, థర్డ్ టైం ప్రాక్టీస్ చేయండి, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, ఇలా 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. 11th అటెంప్ట్లో 100% మీకు ఆ టాపిక్ మీద అవగాహన రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ 10 టైమ్స్ మీరు చేసిన తర్వాత కూడా రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను నా డైలాగ్ని మార్చుకుంటాను. 100% మీరు 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఏదైనా టాపిక్ మీద. 11th అటెంప్ట్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, మీ ప్రాక్టీస్ అనేది ఆ విధంగా ఉండాలి. మరి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంత ప్యాషన్ ఉండాలి చెప్పండి మన దగ్గర, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. అంత కమిట్మెంట్తోని మీరు ప్యాషన్తోని ప్రిపరేషన్ కొనసాగిస్తేనే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్కి మీరు ప్రిపేర్ అవుతారు. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరు కూడా చెప్తున్నాను, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గడపకు ఒక బీఈడి స్టూడెంట్, ఓ డిఈడి స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్జిటి వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఏమైనా తక్కువ ఉంటుందేమో, ఈజీగా జాబ్ వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. బీయింగ్ ఎ డైరెక్టర్ ఫ్రమ్ 20 years ఆన్వర్డ్స్, ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్. వీళ్ళు సక్సెస్ అవుతారు అనుకున్న వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. ఫెయిల్యూర్ అనేది 10 మార్క్స్ 12 మార్క్స్ కాదు, 0.1 మార్క్స్తో ఫెయిల్యూర్ అయినా ఫెయిల్యూరే. మై డియర్ స్టూడెంట్స్, ఈజ్ ఇట్ ఎట్ ఆర్ నాట్? జాబ్ కొట్టిన వాళ్ళలో మనం జనరల్గా ఆలోచిద్దాము. 0.1 మార్క్స్తో జాబ్ వచ్చిన వాళ్ళని ఎవరైనా 0.1 మార్క్స్తోనే జాబ్ వచ్చిందని ఎవరైనా అంటారండి? నోబడీ విల్ డిస్కస్. వాడికి జాబ్ వచ్చిందని చెప్పి అంటారు, అంతేగాని 0.1 మార్క్స్తో జాబ్ వచ్చిందని నోబడీ విల్ డిస్కస్. ఈ సక్సీడ్, దట్స్ ఇట్. వెదర్ ఇట్ ఈస్ 0.1 మార్క్స్, 0.2 మార్క్స్, 0.5 మార్క్స్, నోబడీ విల్ డిస్కస్. కానీ 10 మార్కులతో జాబ్ పోయినా పర్లేదు, కానీ 0.1 మార్క్స్తో మాత్రం జాబ్ పోతే హౌ డిఫికల్ట్, హౌ మచ్ పెయిన్. అది ఎవరైతే అట్లా 0.1 మార్క్స్తో జాబ్ పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అడగండి, తెలుస్తుంది వారి యొక్క పెయిన్. అంటే వాళ్ళకు ఉన్న పెయిన్ ఎంత, ఏం నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు అది కోల్పోవడం జరిగింది అనే విషయాలు వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. అలాంటి పరిస్థితులు మనకు రాకూడదు. నేను అందుకే చెప్పాను, 10 మార్క్స్తో జాబ్ అయినా పెద్ద టెన్షన్ ఉండదు, కానీ 0.1 మార్క్స్తో జాబ్ పోతే వెరీ టార్చర్. ఎంతోమంది నా స్టూడెంట్స్ని చూశాను, సార్ 0.1 మార్క్స్తో జాబ్ అయింది సార్, నా ఫ్రెండ్కి 0.1 మార్క్స్తో జాబ్ వచ్చింది సార్. అప్పుడు ఏడుస్తే ఏంటండి లాభం? నోబడీ విల్ డిస్కస్.
ప్రపంచం గెలిచిన వాడిని మాత్రమే గుర్తిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టపడ్డావు ఏంది అనేది నోబడి విల్ డిస్కస్. నువ్వు ఫైనల్గా రీచ్ అయినవా టార్గెట్ అనేది చూస్తుంది సొసైటీ అనేది. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాంపిటీషన్లో, నేను ఇంతకుముందే చెప్పాను, గడప గడపకు బీఈడి స్టూడెంట్, డిఎడ్ స్టూడెంట్ ఉన్నారు. ఎవ్రీబడి ఛాలెంజింగ్గా ప్రిపేర్ అవుతున్నారు. ఆ పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను, ప్రతి బ్యాచ్లో చూస్తున్నాను. ఎవ్రీబడి ప్రిపేరింగ్ వెల్. మన దగ్గర స్టడీ అవర్స్ జరుగుతుంటాయి, మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట. మేము స్టార్టింగ్లో 2-3 days మాత్రమే మార్నింగ్ పూట వార్డెన్స్ లేపడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వాళ్ళే లేవడం జరుగుతుంది. రోజు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి టాప్ మార్క్స్ కనుక టాప్ 3 లిస్ట్లో కనపడకపోతే ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ ప్రెజర్. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనమాట. నేను సాధించాలి, నేను కూడా బయటపడాలి. ఈ కనపడుతున్న 100 మందిలోనే నేను టాపర్ అనిపించుకున్నప్పుడు, కొన్ని వేల మందిలో ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఎలా విజయం సాధిస్తాను అనే క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది. దట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛాలెంజింగ్ అనేది ఉండాలి. జీవితంలో పొగిడేవాడే కాదు, విమర్శించేవాడు కూడా ఉండాలి. వాడు ఎవడైనా ఉండొచ్చు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒకవేళ ఇది రైట్ అయితే మీరు రైట్ అని చెప్పి కామెంట్ బాక్స్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఏదో యూట్యూబ్లో లైవ్ పెట్టేస్తున్నాం, ఏదో 4 విషయాలు చెప్పేస్తాం. నేను సబ్స్క్రైబర్స్ కోసమో ఇంకా ఏ విషయం గురించో నేను లైవ్లోకి రావడం లేదు మై డియర్ స్టూడెంట్స్. 1 hour లైవ్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఆ టైము. ఈరోజు 7 o'clock లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకున్నటువంటి వేరే వర్క్స్ వల్ల 7:30కి స్టార్ట్ చేయడం జరిగింది. మీకోసం కంపల్సరీ డైలీ ఒక 1 hour ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ ఫర్ నాట్ ఓన్లీ టెట్, డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా నాకున్న 20 years ఎక్స్పీరియన్స్లో ఐ విల్ షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. నా టార్గెట్ ఒకటే, యూ షుడ్ హ్యావ్ టు విన్. ఎట్టి పరిస్థితుల్లో మీరు విజేతగా నిలబడాలి. సో దాంట్లో కమ్ టు ద పాయింట్, 120+ మార్క్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో మీరు 120 మార్క్స్ సాధించాలి. అందుకనే మీ యొక్క డైలీ లెర్నింగ్ టేబుల్ దగ్గర రాసి పెట్టుకోండి. మై టార్గెట్ ఈజ్ 120+ అని చెప్పి రాసి పెట్టుకోండి. నా స్టూడెంట్స్కి చెప్తాను, మీరు ఏదైతే హాస్టల్లో తరగతి గది హాస్టల్లో ఎక్కడైతే మీరు పడుకుంటున్నారో దానికి ఎదురుగా ఉండేటువంటి వాల్కి అతికించుకోండి, మై టార్గెట్ ఈజ్ 120+ అని. ప్రతిరోజు మన లక్ష్యం కనపడుతూ ఉండాలి. అప్పుడు మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఏదైనా వేరే యావిగేషన్స్లోకి వెళ్తున్నా అలాంటిది చూస్తున్నప్పుడు మనకు ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవుతుంది. నో వీ షుడ్ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. 120 రీచ్ అవ్వాల్సిందే. క్వశ్చన్ పేపర్ ఎంత హార్డ్ అయినా ఉండని, ఎటువంటి క్వశ్చన్ అయినా ఇవ్వండి, నేను ప్రాక్టీస్ చేస్తాను. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తాను. 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లైనా ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో 120 మార్క్స్ సాధిస్తాను అన్న ఒక మంచి కమిట్మెంట్తో మీరు ఉన్నప్పుడు మాత్రమే మీ మైండ్ కూడా మిమ్మల్ని ఆ విధంగా ప్రిపరేషన్ అయ్యే విధంగా చేస్తుంది. అవర్ మైండ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ యువర్ మైండ్, సెట్ యువర్ మైండ్, ప్రిపేర్ డిసిప్లిన్. ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. జస్ట్ మీరు ఏం చేయదు, 120 మార్క్స్ రావాలి అంటే మీ యొక్క బోర్డు మీరు ఏదైతే రోజు ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్కి సంబంధించిన టేబుల్ మీద మై టార్గెట్ ఈజ్ 120+ అని రాయండి. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మై డియర్ స్టూడెంట్స్, 120+ మై టార్గెట్ అని చెప్పి చాట్ బాక్స్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మై డియర్ స్టూడెంట్స్, మీరు అలా వీడియో చూస్తూ ఉండడం కాదు, యూ షుడ్ హ్యావ్ టు బీ యాక్ట్. మీరు కూడా అలా మెసేజ్ చేస్తూ యాక్టివ్గా ఉన్నప్పుడు సో నేను కూడా కొంచెం మోర్ యాక్టివ్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించండి, 120+ మార్క్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. మీరు స్ట్రాటజిక్గా ఏం చేయదు, సింపుల్గా 120+ మార్క్స్ ఈజ్ మై టార్గెట్ అని చెప్పి మీ యొక్క టైం టేబుల్ బోర్డు మీద కానీ, మీరు పడుకున్నప్పుడు మీ ఎదురుగా కానీ, ఒక అద్దం దగ్గర ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ ఏదైనా రాసుకోండి. అలా చూస్తూ ఉండండి. జస్ట్ మీరు చూస్తూ ఉండండి. మ్యాజిక్ ఏంటంటే మన హ్యూమన్ మైండ్, మన ఐస్ ఎప్పుడైతే మన టార్గెట్ని పదే పదే చూస్తున్నామో ఆటోమేటిక్గా ఎస్ ఇది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మనకు ఒక సిగ్నల్స్ ఇస్తుంది. అటువంటి యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తుంది మైండ్.
మనం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అండ్ మేజర్గా మీరు గమనించినట్టయితే మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్. మీరు ఎంత లైక్ కొడితే వీడియో అంత రీచ్ అవుతుంది. నా టార్గెట్ కొన్ని వేల మందికి నేను కోచింగ్ ఇచ్చినప్పటికి కూడా ప్రజెంట్ నవ్ డేస్ యూత్ ఈజ్ అండర్ కన్ఫ్యూజన్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఏది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని గాడ్గా భావించేవాళ్ళు, మంచి వెల్విషర్గా భావించేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళ టైం కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, త్రూ పేపర్, త్రూ సోషల్ మీడియా. ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్లో కూర్చొని నేను ఈ విధంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది, ఈ విధంగా నేను ప్రిపేర్ అయ్యాను చెప్పడం జరిగింది. చాలామంది కొన్ని నెగిటివ్ వేలో కూడా దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రిపరేషన్ ఇలా చేయాలి, ఇది ఈ బుక్స్ వాడద్దు, ఈ బుక్స్ వాడాలని. మీరు రైట్ థింగ్ ఏంటి అనేది ఓ 50% నాలెడ్జ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది. బట్ మోటివేషన్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. క్లియర్ మోటివేషన్, క్లియర్ గైడ్లైన్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. సో నా ప్రయత్నం కూడా నేను చెప్పే కొన్ని విషయాల్లో ఏదో ఒక విషయం మిమ్మల్ని మోటివేట్ చేస్తుందన్న ఉద్దేశంతో నా యొక్క 1 hour టైంని మీతో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అవర్ యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్స్, ఇంకా మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్. అండ్ మన దగ్గర సక్సెస్ అయినటువంటి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి గురుకుల, మోడల్ స్కూల్స్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి మన టాపర్స్ అందరినీ కూడా అతి త్వరలో లైవ్లోకి తీసుకురావడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, మన ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది. బీయింగ్ ఏ డైరెక్టర్గా ఐఎమ్ ప్రౌడ్లీ సే వారందరూ కూడా నాతో మంచి టచ్లో ఉండడం జరిగింది. ఎవ్రీ టైం, ఎవ్రీ ఫెస్టివల్ ఉన్నప్పుడు వాళ్ళు నాతో గ్రీటింగ్స్, వాళ్ళకి మ్యారేజ్ అయితే నాకు మెసేజ్, రెగ్యులర్ కాంటాక్ట్లో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్. సో సాధ్యమైనంత వరకు వాళ్ళందరినీ కూడా నేను మీ ముందుకి లైవ్లో తీసుకురావడానికి అతి త్వరలో ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం అంటే జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. 120+ అనేది మన టార్గెట్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుంటుంది. ఆ 120+ టార్గెట్ చేయాలంటే నేనేం చెప్పాను, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్లో 90 మార్క్స్ ఉంటే అట్లీస్ట్ 75 to 80 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అండ్ రెండోది, మీరు 120+ టార్గెట్ అంటున్నారు కాబట్టి 120+ టార్గెట్ అని చెప్పి ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మీకు ఎక్కడ క్యాచబుల్, వ్యూయబుల్ అవుతుందో, మీరు ఎక్కువగా మోర్ టైము డైలీలో ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో, సో ఆ పాయింట్లలో ఇవి ఒక పేపర్ మీద రాసుకొని స్టిక్ చేసుకొని పెట్టుకోండి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినప్పుడు మన మైండ్ కూడా అదే విధంగా మనల్ని మోటివేట్ చేస్తూ అదే విధంగా ప్రిపరేషన్ అయ్యే విధంగా యాక్టివిటీ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ చూసినప్పుడు సిలబస్ని, అండ్ సెకండ్ పాయింట్లో భాగంగా సిలబస్ని మీ రోడ్ మ్యాప్గా మార్చుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ టోల్డ్ యూ. సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. టెట్ కానీ డిఎస్సికి కానీ సిలబస్ ఉండాలి. టెట్ పేపర్ 1 ఉంది అంటే 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు సిలబస్ ఖచ్చితంగా ఉండాలి. సిలబస్ తర్వాత ఏం చెప్పాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలని చెప్పాను. అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలని చెప్పాను. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరు కూడా చెప్తున్నాను, ఇప్పటికి కూడా కోచింగ్ క్లాసెస్కి చాలామంది వస్తూ ఉంటారు. దిస్ మంత్ 30th of August we are going to start 11th batch ladies super 100 batch for TET and DSA స్టార్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీ అందరూ కూడా తెలుసు, నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి బ్యాచ్లో నేను రాంగ్ అని అడుగుతున్నాను. ఎంత చెప్పినా సరే 60% ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండవు. అకాడమీ టెక్స్ట్ బుక్స్ లేకుండా మీరు ఎంత ప్రిపరేషన్ అయినా అది 50%. గుర్తుపెట్టుకోండి, ప్రైవేటు మెటీరియల్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నా సరే అది 20%.
మెయిన్ 80% అంతా కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఎవరైనా సరే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంత ఇంపార్టెంట్ లేదు, మన బుక్ చదవండి, మా బుక్ చదవండి, దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి అంటే there is no that type of book is there which can give a rank or top marks. అటువంటి బుక్ ప్రపంచంలో ఎక్కడ ఏ కోర్సు కూడా లేదు మై డియర్ స్టూడెంట్స్. ప్రతిదానికి ఒక ప్రిస్క్రైబ్డ్ అకాడమీ బుక్స్ అనేవి ఉంటాయి. అకాడమీ బుక్స్ రేపు ఎగ్జామినేషన్ పేపర్ మీరు కానీ నేను కానీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకొని తయారు చేస్తాం, అంతేగాని వాళ్ళ మెటీరియల్ వీళ్ళ మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఎవరు కూడా తయారు చేయరు. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి టాపిక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. చేసిన తర్వాత వేరే ఇంకే బుక్స్ అయినా చదవండి, వేరే ఇంకేమైనా ప్రాక్టీస్ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఇమీడియట్గా అకాడమీ టెక్స్ట్ బుక్స్ కనుక లేకపోతే కనుక ఎవరైతే మొట్టమొదటిసారిగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ అండర్ ప్రిపరేషన్లో ఉండి ఫెయిల్యూర్ అవ్వడం జరిగిందో, తక్కువ మార్కులు వచ్చి ఉన్నారో, అటువంటి వాళ్ళు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయంటే మేజర్ రీజన్ ఒకవేళ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియలేదు వాళ్ళకి. ఏదో 2-3 టైమ్స్ రిపీట్ చేసేసి క్లోజ్ చేసేసి మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఇవే మనం ప్రిపేర్ అయినటువంటి విధానంతో క్వశ్చన్స్ వస్తాయిలే అని చెప్పి చాలామంది అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామినేషన్లోకి వెళ్ళి ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. సో నేను అందుకని ఇంతకుముందే చెప్పాను, మేజర్గా సిలబస్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఆ సిలబస్ ప్రకారం అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో చూసుకొని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో భాగంగా మీరు గమనించినట్టయితే మీ టార్గెట్ 120+ అనుకుంటున్నారు కాబట్టి మేజర్గా మీరు గమనించాల్సింది కంప్లీట్ సిలబస్. సిలబస్లో ఏముంటుంది, టెట్ పేపర్ 1లో కానీ టెట్ పేపర్ 2లో మేజర్గా కామన్ టాపిక్స్ వచ్చేసి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఉంటాయి. 90 మార్కులు. These are the 90 marks which are very very important for both TET paper 1 and paper 2. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సైకాలజీ కూడా మీరు డిఎడ్లో చదువుకున్న సైకాలజీ, బిఎడ్లో చదువుకున్నటువంటి సైకాలజీ సంబంధించిన బుక్స్ మీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ దీంట్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కంప్లీట్ సిలబస్ మీద అవగాహన ఉండాలి. లాంగ్వేజెస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ రెలవెంట్ సబ్జెక్ట్స్. అండ్ టెట్ పేపర్ 2 అయితేనేమో కంటెంట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ మెథడాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్. ప్రతి దానికి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. అట్లీస్ట్ కంటెంట్కి సంబంధించినటువంటి బుక్స్ అయినా మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఒకవేళ ప్రైవేట్ బుక్స్ చదివినా తెలుగు, ఇంగ్లీషు అండ్ యాజ్ వెల్ యాజ్ సైకాలజీకి సంబంధించినవి బుక్స్ కొంచెం మోర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా ప్రైవేట్ బుక్స్ చదివితే చదువుకోండి, నో ప్రాబ్లం. బట్ కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి మీ బిఎడ్ డిఎడ్లో చదువుకున్న బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈరోజు ఈ పాయింట్లో భాగంగా మీరు తెలుసుకోవాల్సిందే కంటెంట్, మెథడాలజీకి సంబంధించిన అకాడమీ టెక్స్ట్ బుక్స్ వెంటనే రెడీ చేసుకొని పెట్టుకోండి. వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వండి. కానీ మన హ్యూమన్ మైండ్ ఏం చెప్తుందంటే ఈజీనెస్ కోరుకుంటుంది. ఫలానా క్యాండిడేట్, ఫలానా సీనియర్ ఫ్యాకల్టీ ఇంకెవరో రిఫర్ చేస్తారు, ఫలానా ప్రైవేట్ బుక్ ఉంది, అది బుక్ చదువుకోండి, మెథడాలజీ బుక్, కంటెంట్ బుక్ ఇది చదువుకోండి, దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? రాబోయే క్వశ్చన్స్ అయినా, ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచే కదా వచ్చేది. అండ్ మీరు రిఫర్ చేసిన ఆ బుక్ కూడా ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఆ రైటర్ ఎవరైతే ఉంటారో ఆ రైటర్ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని తయారు చేస్తాడు. బట్ కాకపోతే అంత కంటెంట్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంతా తీసుకొని దీంట్లో పెట్టడానికి పాసిబుల్ అవ్వదు. చాలా పాయింట్స్ మిస్ అయిపోతాయి. ఆ మిస్ అయిన పాయింట్ రేపు ఎగ్జామినేషన్ హాల్లో వస్తే పరిస్థితి ఏంటి? నేనేమంటాను, స్ట్రాటజీ షుడ్ బి వెరీ క్లియర్, కన్ఫ్యూజన్ ఉండకూడదు. కాబట్టి మీరు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకొని మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ముందు అకాడమీ సిలబస్ని మొత్తం కంప్లీట్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదవండి. ఒక 10 టైమ్స్ చదవండి. చదివిన తర్వాత అప్పుడు మీరు ప్రైవేట్ బుక్స్ కానీ ఇంకా ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్ కానీ అవి తీసి చదవండి. అప్పుడు ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ 100% వస్తుంది. డ్యామ్ షూర్గా చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ చేసిన పని ఇదే. అందరూ 2-3 సార్లు ప్రిపేర్ అయిపోయి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోతున్నారు. క్వశ్చన్ పేపర్ని చూసి షాక్ అవ్వడం జరుగుతుంది.
వే ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. మ్యాచ్ ది ఫాలోయింగ్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఈ క్రింది వాణిలో సరికానిది ఏది, సరి అనేది ఏది, ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, జస్ట్ లైక్ సివిల్స్ టైప్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ హాల్లో అడగడం జరుగుతుంది. నేను చెప్పేది రైట్ అనుకుంటే ఎస్ అని చెప్పి మెసేజ్ పంపించడానికి ప్రయత్నం చేయండి. హాయ్, గుడ్ ఈవినింగ్ వీణా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ హ్యావ్ టు ఫాలో టు గెట్ 120+ మార్క్స్. దీంట్లో భాగంగా సిలబస్ని క్లారిటీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీషు అండ్ మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా తెలుసుకొని మేజర్గా కంటెంట్, మెథడాలజీస్ మీద అకాడమీ టెక్స్ట్ బుక్స్ దగ్గర తెచ్చుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పటి వరకు కూడా అన్ని బ్యాచెస్లో ఫస్ట్ రాగానే ఫస్ట్ డే వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఈస్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఈ క్వశ్చన్ వేయంగానే 60% ఆఫ్ ది స్టూడెంట్స్ హెడ్స్ నీల్ డౌన్ చేస్తున్నారు. ప్రధాన ఆయుధమే మన చేతుల్లో లేనప్పుడు ఒక కోచింగ్ సెంటర్ ఏం చేయగలుగుతుంది, ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఏం చేయగలుగుతారు చెప్పండి? అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి భగవద్గీత లాంటివి డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాడికి, ఎస్పెషల్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి. అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఒక 5% ఉంటుంది డిఎస్సిలో. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, 95% ఆఫ్ ది క్వశ్చన్స్ డెఫినెట్లీ కమ్ ఫ్రమ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్. నేను చెప్పే ఆర్గ్యుమెంట్ మీకు రైట్ అనిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని మీరు అడిగినట్టయితే చెప్పడానికి, మీకు తెలుసుకోవడానికి ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు మ్యాక్సిమం తెలుస్తుంది. సో మేజర్గా సిలబస్ మీద క్లారిటీ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ థర్డ్ వన్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మై టోటల్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో. మీకు ఏదైనా ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. చాలా ఇంపార్టెంట్ 10 పాయింట్స్ నేను రెడీ చేసుకొని మీ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ 10 పాయింట్స్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు నా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులందరికీ నేను చెప్పిన విషయాలు ఇవే. అయితే ఓన్లీ 10% ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ ఫాలో ఇట్. వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఐకాన్ అవుతారు, ఐడియల్ అవుతారు, ఇన్స్పిరేషన్ పర్సన్స్ అవుతారు, చరిత్ర తిరగరాస్తారు. మీరేంటో ఈ సమాజానికి తెలియజేసే అద్భుతమైనటువంటి అవకాశం 2027 డిఎస్సి. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు డిఎస్సి జాబ్ సాధించండి. నేను చాలామందికి నేను క్లాస్ రూమ్లో చెప్తుంటాను, మై డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ ప్రజెంట్ ఇలా ఉన్నారు, నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి, స్ట్రాటజీగా ముందుకు వెళ్ళండి. మీరు రేపు డిఎస్సి జాబ్ సాధించిన తర్వాత 1 ఫైన్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్లో 1 ఫైన్ మార్నింగ్ యువర్ వాట్సాప్ విల్ బి ఫుల్ ఆఫ్ కంగ్రాచులేషన్స్. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ మీరు వాట్సాప్ చూసుకుంటే మీ శత్రువు కూడా మీకు మెసేజ్ పంపిస్తాడు, కంగ్రాచులేషన్స్ అని. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. లైఫ్లో ఇక అంతకంటే మనకి సాటిస్ఫాక్షన్ ఏముంటుంది చెప్పండి? మన శత్రువు కూడా మనకి మెసేజ్ పంపించాడంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నిన్న మొన్నటి వరకు ప్రస్తుతం జాబ్ రాని వాళ్ళని చాలామంది ఏ విధంగా చూస్తూ ఉంటారంటే అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. కింది నుంచి పైదాకా చూస్తూ ఉంటాడు, ఇతను డిఎస్సి సాధించేది, ఇంకెన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతాడు, టాలెంట్ ఉంటే ఇప్పటికి జాబ్ కొట్టేవాడు కదా. మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది నోబడి నోస్. బట్ 1 ఫైన్ డే విల్ కమ్స్ యూ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ గో ఫర్ ఏ హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ, విత్ క్లారిటీ. 100% మీకు ఒక మంచి రోజు అనేది వస్తుంది. ఆ రోజు మార్నింగ్ మీ వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే ఫుల్ ఆఫ్ కంగ్రాచులేషన్స్. అండ్ మై డియర్ స్టూడెంట్స్, మీరు జాబ్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ ఒక ఫంక్షన్కి వెళ్ళండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆ ఫంక్షన్లో జరిగేటటువంటి మెయిన్ పర్సన్స్ని ఎవరు కూడా చూడరు. రీసెంట్గా జాబ్ కొట్టిన వ్యక్తిని అందరూ చూస్తూ ఉంటారు, మీ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. యు డన్ ఇట్, యు సక్సీడ్ ఇట్. మీ యొక్క విజయం ఎంతో ఇన్స్పిరేషన్ అని వాళ్ళ కళ్ళల్లో కనపడుతుంటుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దట్ ఈస్
వెరీ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఇట్లాంటి విషయాల మీద ఎక్కువ ఆలోచించాలి. అవతల వ్యక్తి కళ్ళల్లో మనం సక్సెస్ అయినాము అన్న విషయము కనపడుతున్నప్పుడు అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకొకటి ఉండదు మై డియర్ స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ చాలామందికి నేను చెప్పాను, లాస్ట్ గురుకులలో ఆల్మోస్ట్ ఒక 120+ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ సక్సీడ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్. మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీలో కూడా స్టేట్ టాప్ మార్క్స్ మన బ్రాంచెస్ నుంచి రావడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పాను, మీరు సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ డే రోజు ఫస్ట్ అవర్లో ఐ విల్ కాల్ బ్యాక్ టు యూ. ఆ సమయంలో మీకు ఆ ఫస్ట్ 1 అవర్ మీకు రిజల్ట్లో మీరు సాధించారు, రిజల్ట్లో మీకు జాబ్ వచ్చింది అనుకున్న ఆ 1 అవర్ టైంలో మీ సైకలాజికల్గా మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి నేను ఐ విల్ కాల్ బ్యాక్ టు యూ అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా గురుకుల రిజల్ట్స్ రావడం జరిగింది. ఐ విల్ కాల్ టు సమ్ స్టూడెంట్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను డైలీ టెస్ట్ పెడతాను కాబట్టి ఖచ్చితంగా ఎవరికి జాబ్ వస్తుందో కూడా నా దగ్గర లిస్ట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అందుకనే మన దగ్గర జాబ్ కొట్టంగానే వెంటనే ఎవరైతే ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి నేను మన ఇన్స్టిట్యూషన్ నుంచి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. హౌ మెనీ మార్క్స్ యూ గాట్ ఇట్, హ్యావ్ యూ గాట్ ద జాబ్. సో వందలాది మంది కోచింగ్ తీసుకుంటారు, అందరికీ జాబ్ వస్తుందా లేదా అని మనం చెప్పలేం. బట్ కాకపోతే మన ఇన్స్టిట్యూషన్లో డైలీ టెస్ట్ పెడతాను కాబట్టి ఎవరైతే 1 వీక్లో వరుసగా 5 టైమ్స్ టాప్ లిస్ట్లో అంటే టాప్ 3 లిస్ట్ పెట్టడం జరుగుతుంది. డైలీ టాప్ 3 లిస్ట్లో రెగ్యులర్గా 5 టైమ్స్ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతను విజేతే. టాప్ 3 లిస్ట్లో లేకుండా ఇంతవరకు జాబ్ కొట్టిన వాళ్ళు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లోనే లేరు. అసలు కమిట్మెంట్ ఏందో ఇక్కడే తెలిసిపోతుంది. 100 మందిలోనే టాప్ 3 రానప్పుడు వేలాది మందిలో జాబ్ ఎలా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ అని అంటే మీరు కింద ఎస్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ది వ్యాలిడ్ పాయింట్స్. సక్సెస్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అది సక్సెస్ఫుల్ పీపుల్కి తెలుస్తుంది. నేను అలా వాళ్ళ గురుకుల వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ అవర్లో ఫోన్ చేసినప్పుడు నేను 2-3 క్వశ్చన్స్ అడిగాను. ఈరోజు మార్నింగ్ నీకు వాట్సాప్ మెసేజెస్ వచ్చాయని. ఎవ్రీబడి టోల్డ్, సార్ మీరు చెప్పినట్టుగానే నాకు ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ రావడం జరిగింది, కంగ్రాచులేషన్స్ అని రావడం జరిగింది. ఈవెన్ నా సక్సెస్ కోరుకొని నాకు సక్సెస్ రాకూడదు అనుకున్న వ్యక్తులు కూడా నాకు మెసేజ్ చేశారు, సార్ మీరు చెప్పినట్టే జరిగింది సార్. ఎస్, డెఫినెట్లీ. ప్రపంచం సక్సెస్ కాకముందు, విజేత కాకముందు, విజేత అయిన తర్వాత వారి యాటిట్యూడ్లో మార్పు వచ్చేస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే. సో నేను అలా 1 అవర్లోనే రిజల్ట్స్ వచ్చి వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఫ్యాక్ట్. ఫోన్ చేసిన వాళ్ళ డేటాని వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారనేది నేను రికార్డ్ చేసి వాటిని మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. మంచి వైరల్ అయింది. ఆ ఫస్ట్ 1 అవర్లో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారనేది మై డియర్ స్టూడెంట్స్ మీరు యూట్యూబ్ ఛానల్ కనుక చూసినట్టయితే దాంట్లో గురుకులకు సంబంధించిన మ్యాథమెటిక్స్ టాపర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ 1 అవర్లో ఏ విధంగా ఫీల్ అవుతుంది, మీకు ఏమనిపిస్తుంది, అసలు జాబ్ కొట్టారు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంది అంటే, చాలామంది స్టూడెంట్స్, ఆ మేడం గారు పేరు ఐడియా లేదు, సారీ, తనని స్పెషల్గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తను ఏం చెప్పారంటే, సార్ నిజంగా నేనైనా జాబ్ కొట్టిందని నాకు డౌట్ వస్తుంది సార్. సో సక్సెస్ అయితే ఇంత ఎనర్జీ ఉంటుందా, ఇంత సక్సెస్ ఉంటుందా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది సార్. మా మదరు, ఫాదరు అందరూ ఫోన్ చేసి మొత్తానికి సక్సెస్ అయ్యావు నాన్న. చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని కూడా అడుగుతున్నారు, మీ అమ్మాయికి జాబ్ వచ్చిందట అంటే మీ హస్బెండ్ ఫీలింగ్ ఏంటి అని చెప్పి కూడా నేను అడిగాను. సార్ మా హస్బెండ్ ఫీలింగ్స్కి ఇంకా అవధులు అనేవి లేవు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలామంది మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి, అరే మీ మిస్సెస్ జాబ్ సాధించింది, నీ కష్టాలన్నీ వెళ్ళిపోయాయి, యు ఆర్ లక్కీయెస్ట్ హస్బెండ్, యు హ్యావ్ ఎ వండర్ఫుల్ వైఫ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దీస్ ఆర్ ది వండర్ఫుల్ థింగ్స్, వండర్ఫుల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. ఇవన్నీ కూడా మీరు కూడా సాధించాలంటే ఖచ్చితంగా డార్క్ రూమ్లో ఉండాలి. ఒక 6 నెలలు 8 నెలలు ప్రపంచానికి దూరంగా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.
ఆ విధంగా మనం ముందుకెళ్తేనే ఇంత కాంపిటీషన్లో మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో దీంట్లో భాగంగా సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అండ్ థర్డ్ వన్, ప్రీవియస్ పేపర్స్. దట్స్ ఏ గోల్డ్ మైన్ అంటారు వాటిని. ప్రీవియస్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ప్రీవియస్ పేపర్స్ వల్ల మ్యాక్సిమం మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది, ఎటువంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం జరుగుతుంది, ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది, ఎందుకు ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచే ఎందుకు ఇస్తున్నాడు, రేపు ఫ్యూచర్లో ఎటువంటి క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక అవగాహన అనేది మనకి రావడం జరుగుతుంది. కంప్లీట్ ఆ టాపిక్ మీద మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ఫోకస్ పెట్టాలనే విషయాలు మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వల్ల మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ముఖ్యంగా టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే టెట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, సైకాలజీలో ఎక్కువ ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కన్సర్న్డ్ మెథడాలజీస్, మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, సోషల్ స్టడీస్లో, హిస్టరీలో, జాగ్రఫీలో, పాలిటీలో, ఎకానమీలో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనం చూడడం ద్వారా మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ గివ్ ఇన్ చాట్ బాక్స్ ఐ హ్యావ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి అన్న వాళ్ళందరూ కూడా ఐ హ్యావ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని కింద చాట్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండడం వల్ల ఏ కాన్సెప్ట్ ఎక్కువగా రిపీట్ అవుతుందని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ టాపిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పాను వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే ఇమీడియట్గా పెన్ను తీసుకొని పేపర్ మీద రాయడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ఫుల్ పీపుల్ విల్ ఇన్వాల్వ్, నాట్ ఫాలో. ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, సక్సెస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. డోంట్ ఫాలో, ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రోగ్రాము మీకోసం డిజైన్ చేయబడింది. ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ ఇన్ మై 20 years ఆఫ్ కెరియర్ ఒక 200 నుంచి 300 డెమో క్లాసెస్ చెప్పడం జరిగింది. దిస్ ఈస్ క్వైట్ నార్మల్ ఫర్ మీ. బట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ వీడియో, ఎవ్రీ మోటివేషన్, ఏదో ఒక పదము అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, చేసి వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలనేదే ప్రతి గైడర్ మెయిన్ టార్గెట్ అవుతుంది. సో అదే నా టార్గెట్ మై డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్కువగా మీరు సాల్వ్ చేసి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కువ అడుగుతున్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను టాపిక్ వైజ్గా సేకరించి అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే కాదు మై డియర్ స్టూడెంట్స్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. మేజర్గా ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, ఈ కాన్సెప్ట్ నుండి ఇంకేం అడగవచ్చు అనే విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. కేవలం క్వశ్చన్ కాకుండా ఎందుకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకేం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల మీద అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంత అనాలిసిస్ చేయగలిగితేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఏవో ఒక 4 బుక్కులు చదువుకొని కూర్చొని ప్రిపేర్ అయిపోతే ఒక ప్రముఖ ఫ్యాకల్టీ క్లాసులు వినేస్తే మీకు జాబ్ వస్తుంది అనుకోవడం అసంభవం. ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ అవుతూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంత చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ టాపర్స్ యొక్క స్ట్రాటజీ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. జాబ్స్ కొట్టిన వాళ్ళందరికీ ఇదే పని చేశారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలు బాగా చదివే వాళ్ళు ఎవరికి చెప్పరు, ప్రస్తుతం అయితే అసలే చెప్పట్లేదు. కాంపిటీషన్ ఉంది, సేమ్ జిల్లా వ్యక్తి అయితే అసలు చెప్పట్లేదు. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ, తప్పేం లేదు. ప్రిపరేషన్ టైంలో సెల్ఫిష్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అని చెప్తున్నాను నేను, ఉండాల్సిందే. సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఎవరు లేరు. నో బడీ విల్ గివ్ ద సజెషన్స్. ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో పక్కవాడికి సలహా ఇస్తే వాడు ఎక్కడ ముందుకు పోతాడనే ఆలోచనే ఉంది చాలామంది. ఎక్కడ మన కాంపిటీషన్ అవుతాడో అని ఆలోచిస్తుంటారు. అది తప్పు కూడా కాదు. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఇంకో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం ఎందుకనే ఆలోచన ఉండొచ్చు.
ఒకరికి సలహా ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేయాలని వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, దానికి మళ్ళీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ టైం అంతా వేస్ట్ ఎందుకని సైలెంట్ ప్రిపరేషన్, సైలెంట్ వారియర్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మన ముందు ఏం ప్రిపరేషన్ కానట్టుగానే కనపడుతుంటారు, కానీ వాళ్ళు అండర్ గ్రౌండ్ ప్రిపరేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. ఫైనల్గా ఏంటి, ప్రిపరేషన్ అవ్వడం ఇంపార్టెంట్. బయటి వ్యక్తుల కోసము పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళ దగ్గర మనం టాలెంట్ని ప్రదర్శించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు సైలెంట్ ప్రిపరేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇటువంటి ప్రిపరేషనే ప్రజెంట్ టాపర్స్ చేయడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు. దీస్ వర్క్స్ ఒక సిస్టమేటిక్గా, ఒక కన్సిస్టెన్సీ వేలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్, మై స్టూడెంట్ గాట్ 5 jobs ఇన్ రీసెంట్ గురుకుల, డిఎస్సి, జేఎల్, డిఎల్. ఒకే క్యాండిడేట్ 5 jobs కొట్టడం జరిగింది. తనను కూడా అతి త్వరలో లైవ్లోకి తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాము. వారందరూ కూడా మనలాగే మీలాగనే స్టార్టింగ్ స్టేజ్లో కన్ఫ్యూజన్తో ఉన్న వాళ్ళే, కాకపోతే క్లారిటీ తెచ్చుకున్నారు. ఓకే, ఒక గైడ్, ఒక మోటివేటరు ఈ విధంగా చెప్పడం జరిగింది. మనం వాటిని ఫాలో అప్ అవుతూ వెళ్తే డెఫినెట్లీ ఏదో ఒక రోజున మనం గవర్నమెంట్ జాబ్ సాధిస్తాము, సక్సెస్ అవుతాం అనే ఫీలింగ్తోని ఇంకా వేరే ఏ యావిగేషన్స్ పెట్టుకోకుండా చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు చేయాల్సింది అదే. 100 బుక్కులు కొనుక్కోవడం కాదు, లేక 10 బుక్కులు కొనుక్కోవడం కాదు. ఒకే ఒక ప్రామాణికమైన బుక్కుని కొని ఆ బుక్కుని 10 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. హ్యావ్ యు అండర్స్టాండ్? డోంట్ బై 10 books. Read one important authentic book 10 times. That is major important. ఏ బుక్లో అయినా 70 to 80% అంత సేమ్ ఉంటుంది. రైటర్ స్టైల్ వేరే ఉండొచ్చేమో కానీ కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మై డియర్ స్టూడెంట్స్, దీంట్లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద ఎక్కువ స్ట్రాటజీ చేయండి. అండ్ టిప్ 4 చూసినప్పుడు డైలీ 100 questions ఛాలెంజ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. రోజు కనీసం 100 questions ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ టాపిక్ని అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అండ్ మీ దగ్గర ప్రాక్టీసింగ్ పేపర్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఏదో విధంగా ఒక 100 questions అయితేనే మీరు తయారు చేసుకొని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 2-3 hours కేటాయించి డైలీ ఒక 100 questions మెమరీకి ఎక్కియడానికి ప్రయత్నం చేయండి. మీరు డైలీ ఒక 100 questions కనుక మీరు మెమరీకి ఎక్కించుకుంటూ ముందుకు పోతున్నట్టయితే మీ సక్సెస్కి, మీ టార్గెట్కి రీచ్ అవుతున్నట్టే. ఇలా కాకుండా ఏదో విధంగా చదువుకుంటూ వెళ్ళిపోయి నో ప్రాక్టీసింగ్ అనే పద్ధతిలో కనుక మీరు వెళ్ళినట్టయితే దేని మీద మీరు గ్రిప్ రావడానికి అవకాశం ఉండదు. కాన్సెప్ట్ అయిపోగానే వెంటనే మాక్ టెస్ట్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఒక 100 questions మైండ్కి ఎక్కియడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ర్యాండమ్ ప్రిపరేషన్ పనికిరాదు. ఒకటైపోగానే ఇంకోటి చదువుకుంటూ వెళ్ళడం కాదు. చదివినది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మన కాన్సెప్ట్ అర్థమైంది, మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, దాని మీద ఎంత క్లారిటీ వచ్చింది, వాటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఒక కండిషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చూసి వెళ్ళిపోవద్దు మై డియర్ స్టూడెంట్స్. క్వశ్చన్ని సాల్వ్ చేసేసి దానికి ఆన్సర్ ఏదో చూసేసి దాన్ని అక్కడికి వదిలిపెట్టొద్దు. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చనే ఎందుకు క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు, దీనికి ఇదే సరైనటువంటి ఆన్సర్ ఎందుకు అనే దాని మీద ఎనాలిసిస్ చేయండి. టెస్ట్ రాయడం కాదు, టెస్ట్ అనాలిసిస్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్. Writing a test is not an important. After writing the test, you should have to analysis why this answer is applicable. What is the main cause? What is the concept? You should have to know. That is very very important. Have you understand? Yes. So దీంట్లో భాగంగా మీరు ఇంకొక పని కూడా చేయాలి. టాపర్స్ అందరు చేస్తున్న పని, ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతున్న వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే ఎర్రర్ బుక్ తయారు చేసుకోండి. మిస్టేక్స్ బుక్ అంటారు దీన్ని, మిస్టేక్ బుక్ అంటారు. మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ ప్రిపరేషన్, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అంటే మిస్టేక్స్ లేని ప్రిపరేషన్ కాదు.
పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అంటే మిస్టేక్స్ లేని ప్రిపరేషన్ కాదు. పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అంటే జరిగిన మిస్టేక్ మరొక్కసారి జరగకుండా చూసుకోవడమే పర్ఫెక్ట్ స్టడీ అని అంటారు. పర్ఫెక్ట్ ప్రిపరేషన్గా చెప్పడం జరుగుతుంది. మిస్టేక్ జరుగుతుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, మరొకసారి జరగకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మై డియర్ స్టూడెంట్స్, దీంట్లో భాగంగా ఒక మిస్టేక్ బుక్ తయారు చేసుకోండి. క్వశ్చన్ని రాసుకొని క్వశ్చన్ని మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ పేపర్లో ఒక క్వశ్చన్కి మీరు రాంగ్ పెట్టినట్టయితే ఎందుకు రాంగ్ పెట్టాము, మన ఎనాలిసిస్లో రాంగ్ ఉందా, మన రివిజన్లో రాంగ్ ఉందా, మన ప్రిపరేషన్లో రాంగ్ ఉందా అనేది పాయింట్స్ రాసుకోవాలి ఆ బుక్లో. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు స్లోగా ఈ ప్రాసెస్ అంతా ఒకప్పుడు నార్త్లో ఉండేది, ఇప్పుడు సౌత్ కూడా వచ్చింది. మిస్టేక్స్ బుక్ అని చెప్పి సపరేట్గా బుక్ ఏర్పాటు చేసుకొని ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు రాంగ్ నాకు వచ్చింది, ఇది నా యొక్క ప్రిపరేషన్లో లోపం వల్ల జరిగిందా, లేక నేను చదువుతున్న బుక్లో ఈ కాన్సెప్ట్ మిస్ అయిపోయిందా, ఎక్కడ లోపం ఉందనేది అనాలిసిస్ చేసుకొని ఆ బుక్లో రాయాలి. ఈ బుక్కే చివరికి మీకు ఒక మంచి రివిజన్గా ఉపయోగపడుతుంది. మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నవాడే రేపు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ మిస్టేక్స్ బుక్ దిస్ ఇస్ కాల్డ్ ఎర్రర్ బుక్ అంటారు. సమ్ కేస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ మిస్టేక్స్ బుక్. ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ మీరు చేసిన మిస్టేక్స్నే మీకు చివరిలో బెస్ట్ రివిజన్ మెటీరియల్గా మిగిలిపోతుంది అని చెప్పి రీసెంట్గా సివిల్స్లో టాపర్ అయినటువంటి విద్యార్థి తన యొక్క స్ట్రాటజీని క్లియర్గా చెప్పడం జరిగింది. బుక్స్ చదవడం కాదు, చదివిన బుక్స్లో ప్రాక్టీస్ సెషన్స్ కనుక ఉంటే కనుక ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఒక మిస్టేక్స్ బుక్ కూడా తయారు చేసుకోమని చెప్పాడు. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్ట్రాటజీ. మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా టిప్ 5, సైకాలజీని నెగ్లెక్ట్ చేయవకండి. దిస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. మనందరం కూడా ఏం చేస్తాం, సైకాలజీలో పదజాలమే డిఫరెంట్గా ఉంటుంది. దానికి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చే సార్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్లీ కొంత ప్రెజర్ అనేది మనకు రిలీఫ్ అవుతుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో 30/30 మార్క్స్ వరుసగా ఇప్పటి వరకు 35 to 40 మెంబర్స్ హ్యావ్ బీన్ గాట్ ఇట్ ఇన్ లాస్ట్ టెట్ ఎగ్జామినేషన్స్. సో ఒక 100 టెట్ డిఎస్సి బ్యాచ్లు బోధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు డెఫినెట్లీ కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్స్ని చాలా క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. 30/30 సైకాలజీలో రావడం అనేది అంత ఆషామాషి కాదు. దే గాట్ ఇట్. 29, 28, how good marks it is. CH Monica, she got 28 in the TET examination in 2017. 2017 స్టార్టింగ్లోనే అవుట్ ఆఫ్ 30 28 మార్క్స్ గెయిన్ చేసింది. స్లైట్ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్. 30/30 వరుసగా 32-34 మెంబర్స్ హావ్ బీన్ గాట్ ఇట్. సో సైకాలజీలో 30 మార్క్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అంత హార్డ్ టాపిక్ మీదే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలుగు, ఇంగ్లీష్ ఇలాంటి వాటిలో కూడా ఖచ్చితంగా మంచి స్కోరే సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైకాలజీలో మీరు గమనించినట్టయితే చాలామంది సైకాలజీ చూడగానే చివరిలో ప్రిపేర్ అవుదామని ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ నాట్ రైట్. సైకాలజీని చివరిలో చదువుకుందామనే ఆలోచన ఉంటే కనుక దట్ ఈస్ ఎ బ్యాడ్ స్ట్రాటజీ. ప్రతిరోజు సైకాలజీని డెడికేట్ టైం కేటాయించాలి. మై డియర్ స్టూడెంట్స్, ముఖ్యంగా నోట్ చేసుకోండి పాయింట్స్. ముఖ్యంగా సైకాలజీలో మన సైకాలజీకి సంబంధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ యొక్క సజెషన్స్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ టాపిక్, లెర్నింగ్ థియరీస్ అండ్ ఇంటెలిజెన్స్, మోటివేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అసెస్మెంట్స్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, learning difficulties. These are the main important topics in the psychology and as well as in the pedagogy part. Once again I am repeating: child development, learning theories, intelligence, motivation, inclusive education, assessment, individual differences and learning difficulties. Every topic is major important.
ఇది ఇంపార్టెంట్ కాదని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కార్నర్ని మీరు నెగ్లెక్ట్ చేస్తారో ఆ కార్నర్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైకాలజీలో కాన్సెప్ట్ క్లారిటీ అంటే బెటర్ యాక్యురసీ అని. మీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీరు అనుకున్న మార్క్స్ మీరు సాధించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి సైకాలజీని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ టిప్ 6 వచ్చినప్పుడు 3 స్టెప్ స్టడీ మెథడ్ ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మొత్తం వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 3 స్టెప్ స్టడీ మెథడ్. ఒక టాపిక్ చదివిన వెంటనే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళకండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టాపిక్ చదివేస్తారు, సిలబస్ ఉంటుంది కాబట్టి టెన్షన్లో ఈ టాపిక్ అయిపోయేసి నెక్స్ట్ ఇంకో టాపిక్ ర్యాండమ్గా వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ టాపిక్ దీని మీద క్లారిటీ వస్తుందో లేదో ఆలోచించరు. తర్వాత ఆలోచిద్దాం, ముందు టాపిక్స్ అయితే ప్రిపేర్ అవుదామని వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ మెథడ్ అంటారు దాన్ని. కన్ఫ్యూజన్ ఆల్వేస్ గివ్స్ ఎ కన్ఫ్యూజన్ రిజల్ట్స్. క్లారిటీ రిజల్ట్స్ రావాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాలి. స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ మెథడ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ వన్ లెర్న్. 3 కాన్సెప్ట్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫస్ట్ నాలెడ్జ్. ఒకసారి క్లాస్ చెప్తున్నప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్లోకి ఎలా మార్చుకోవాలో సార్ చెప్పడం జరుగుతుంది. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత కాన్సెప్ట్ మీద మనకు గ్రిప్ రావడం జరుగుతుంది. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఆలోచించండి. ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు మోర్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెర్నింగ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ప్రాథమికంగా మనందరం లెర్నింగ్ చేస్తుంటాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయకుండా వెంటనే నెక్స్ట్ ఇంకో పార్ట్ అలా నేర్చుకుంటూ పోవద్దు. దట్ ఈస్ అ బ్యాడ్ స్ట్రాటజీ. ప్రాక్టీస్ని ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మై డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆల్ బ్రాంచెస్లో మేజర్గా మన బ్రాంచెస్కి రావడానికి మెయిన్ రీజను డైలీ టెస్ట్. ఓఎంఆర్ షీట్ ఇచ్చి డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ టెస్ట్ లేకుండా వారానికి ఎగ్జామ్ పెట్టేసి మొబైల్లో ఎగ్జామ్ పెట్టినటువంటి కోచింగ్ సెంటర్లు గత వరుస టెట్లో వరుస డిఎస్సిలో 0 రిజల్ట్స్ రావడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏ సెంటర్స్ కూడా వరుస డిఎస్సి టెట్లలో 0 రిజల్ట్స్ రావడం జరిగింది. వై? బికాస్ ఎగ్జామ్ పెట్టకుండా కేవలం సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది ర్యాండమ్ ప్రిపరేషన్, ర్యాండమ్ స్ట్రాటజీ అన్నమాట. పిల్లవాడికి వచ్చిందో లేదో తెలియకుండా కేవలం సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళడం వల్ల వాట్ ఈస్ ద యూజ్? సో బీయింగ్ ఏ డైరెక్టర్, బీయింగ్ ఏ టీచర్, పిల్లవాడికి అర్థమైందో లేదో తెలుసుకోవాలంటే ఒక ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టడం వల్ల తనకి క్లారిటీ వస్తుంది. రాకపోతే మరొకసారి దాని మీద ప్రయత్నం చేస్తాడు. అసలు టెస్టే లేకపోతే తను కూడా ఏమనుకుంటాడు? చెప్పిన సార్ బాగా చెప్పారు, మంచిగా అర్థమైపోయింది, సో కాబట్టి నాకు వచ్చిందన్న ఫీలింగ్లో ఉంటారు. ఆపర్చునిటీస్ విల్ కమ్ వెరీ లెస్. ఆపర్చునిటీ వచ్చినప్పుడే దాన్ని సరైన టైంలో వినియోగించుకున్నవాడే విజేతగా నిలబడతాడు. మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఓన్లీ లెర్నింగ్, ఓన్లీ కోచింగ్ ఇవ్వడం వల్లనే ఈరోజు హైదరాబాద్లో 0 రిజల్ట్స్ కనపడుతున్నాయి. స్టూడెంట్స్ కూడా చాలామంది ఎగ్జామ్ అనగానే ఓకే ఈజీగా తీసుకుంటారు చాలామంది. ప్రజెంట్ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అందరికీ అర్థమైపోయింది ఎగ్జామ్స్ ప్రాక్టీస్ వల్లనే మ్యాక్సిమం మనం రీచ్ అవుతామని. ఇంకా మనకి లక్కీ ఏంటంటే డిఎస్సిలో కానీ వీటిలో కానీ నెగిటివ్ మార్క్స్ లేవు. రీసెంట్గా కానిస్టేబుల్ వాటి ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ పెట్టడం జరిగింది. టెన్షన్ పడుతున్నారు ఈరోజు, జాబ్ వస్తుందా రావట్లేదని. నెగిటివ్ మార్క్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ లేకుండా ఏది పడితే అది ఆన్సర్ పెడితే 1/4 మార్క్స్ విల్ గాన్ అవుట్. డిఎస్సిలో ప్రస్తుతానికి నెగిటివ్ మార్క్స్ లేకపోవచ్చు, ఫ్యూచర్లో అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఫిల్టర్ చేయాలంటే నెగిటివ్ మార్క్స్ పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితులు రాకముందే జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. సో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రివిజన్, ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. రివిజన్ చేయడం వల్ల మన లోపాలన్నీ కవర్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మీద మనకు మంచి కాన్సెప్ట్ రావడానికి అవకాశం ఉంటుంది.
దాని ద్వారా ఒక మంచి షార్ట్ నోట్ తయారు చేసుకోండి. ఇంకా కీ అంటే తక్కువ షార్ట్ కట్లో మనం ప్రిపేర్ అయ్యే విధంగా కోడింగ్స్ ద్వారా తయారు చేసుకొని ఒక నోట్స్ని తయారు చేసుకొని రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో భాగంగా దిస్ 3 steps: లెర్న్, ప్రాక్టీస్, రివిజన్. దీస్ ఆర్ ది 3 important points which are very important to reach our dream DSC. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇంతకుముందే చెప్పాను, ఈ భూప్రపంచం మీద అతి సుఖవంతమైన జాబ్ ఏదైనా ఉంది అంటే టీచర్ జాబ్. ఈజ్ ఇట్ ఎట్ ఆర్ నాట్? ఎస్, ఇట్స్ అ వండర్ఫుల్ జాబ్. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ కనుక అయితే కనుక ఇట్స్ మోస్ట్ కంఫర్ట్ జాబ్. సో ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్మెంట్ లేడీస్కి ఉంటుంది కాబట్టి, ఉమెన్స్కి ఉంటుంది కాబట్టి, ఉమెన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ. సో అటువంటి ఉమెన్ టీచర్ జాబ్ కనుక సాధిస్తే 9 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ 4:30 లోపు కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా తన నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగించడం జరుగుతుంది. ఫ్యామిలీతో ఎక్కువ బ్యాలెన్సింగ్, బాండింగ్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే టీచర్ జాబ్. మై డియర్ స్టూడెంట్స్, ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దీన్ని ఈజీగా తీసుకోవాలంటే జాబ్ వచ్చిన తర్వాత నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ మీకు తెలుస్తుంది. ఆల్రెడీ మీ ఇంటి ఎదురుగునో, మీ ఇంటి వెనకాలనో, మీ హౌస్కి నియర్ బై మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు టీచర్ జాబ్ కొట్టుంటే చూడండి, వారి లైఫ్ అలా వెళ్ళిపోతుంది మంచిగా, వండర్ఫుల్. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది టీచర్ జాబ్కి. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. సో దీంట్లో భాగంగా టిప్ 7 చూసుకున్నప్పుడు మాక్ టెస్ట్ని సీరియస్గా తీసుకోండి. ఎగ్జామ్ అంటే ఏదో విధంగా రాసేసి మార్క్స్ రాకపోతే అయ్యో మార్క్స్ రాలేవు అన్న ఆలోచనతోనే ఈజీగా తీసుకోవద్దు. మార్క్స్ ఎందుకు రాలేదు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు నా ప్రిపరేషన్లో లోపం జరుగుతుంది, ఎందుకు నాకు మార్క్స్ రావట్లేవు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎందుకు పెట్టలేకపోయాను, నేను ప్రిపేర్ అయ్యే విధానంలో మార్పు ఉందా, నేను స్టడీ మెటీరియల్లో ప్రాబ్లమెటిక్ ఉందా, ఒకవేళ స్టడీ మెటీరియల్లో ప్రాబ్లమెటిక్ ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన టైం స్పెండ్ చేయలేకపోతే టైం స్పెండ్ చేయాలి. ప్రాక్టీసింగ్లో లోపం ఉంటే ప్రాక్టీసింగ్ చేయాలి. మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎగ్జామ్ ప్రాక్టీసింగ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎన్నోసార్లు చెప్పాను, ఎగ్జామ్ లేకుండా కేవలం కోచింగ్ ఇస్తే కనుక ఆ విద్యార్థులకి 100% నష్టం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికైనా సరే ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే, డిఎస్ఏని కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ ఒక మంచి స్టూడెంట్ మీకు కూడా దొరుకుతాడు. ఆ మంచి స్టూడెంట్కి మనం మంచి స్ట్రాటజీ ప్లానింగ్ ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు 100% రిజల్ట్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో మార్క్ టెస్ట్లో రాసేటప్పుడు ఒకవేళ మార్క్స్ కనుక మనకి తక్కువగా వస్తే మనకేమనిపిస్తుంది, నార్మల్గా నా ప్రిపరేషన్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ప్రిపేర్ కావాలి అన్న ఒక ఐడియాలజీకి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం కూడా ఏం చేస్తాం, ఆ విధంగానే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి టెస్టులు రాయడం వల్ల మన వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. టెస్ట్ రాయడం వల్ల యాక్యురసీ, టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఒక 100 మందికి ఒక గ్రూప్లో కోచింగ్ ఇస్తే 100 మందికి సేమ్ సార్ క్లాస్ చెప్తున్నాడు, సేమ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకని 10 మెంబర్స్ మాత్రమే జాబ్ వస్తుంది? వై? బికాస్ వాళ్ళ ప్రిపరేషన్లో ప్రాబ్లమేటిక్ ఉండొచ్చు, ఆ ప్రిపరేషన్లో ఎగ్జామ్ వలనో, వారు ప్రిపేర్ అయ్యే విధానంలోనో, టైం మెయింటెనెన్స్ లోపం వలనో ఎక్కడో దగ్గర 0.1, 0.2 మార్క్స్తో జాబ్ పోవడం జరుగుతుంది. సో కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్స్ రాయడం వల్ల మన వీక్నెస్లు తెలుస్తాయి. ఈరోజు 100 మార్కులకు పేపర్ ఇస్తే, 150 మార్కులకు పేపర్ ఇస్తే 150కి 130, 140 మార్కులు వచ్చే క్యాపబిలిటీ ఉండే ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులు ఒక 100 మందిలో 40 మంది ఉంటారు. కరెక్ట్గా కనుక వాళ్ళు ఎగ్జామ్ ప్రాక్టీస్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఒక 40 మందికి 130 మార్కులు వచ్చే అవకాశం ఉందనుకున్నాం. కేవలం 20 మందికి ఎందుకని 120, 130 రావడం జరుగుతుంది. ఈ 40 అనుకున్న వ్యక్తుల్లో కూడా 20 మంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల.
సరైన టైంలో ఆన్సర్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ప్రిపరేషన్ అయినా, ఎంత నాలెడ్జ్ మీలో ఉన్నా సరే, సరైన టైంలో కనుక మీరు ప్రిపరేషన్ కనుక మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయనప్పుడు ఫెయిల్యూర్ ఏది. అరే టైం సరిపోలేదు అని ఎవరికైనా చెప్పుకున్నా దెర్ ఇస్ నో యూస్. అయిపోయింది, అది దట్ ఈస్ గాన్. సో ఇక్కడ మేజర్గా టిప్ 7, మేజర్గా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి ఎంతో డిసిప్లిన్ అవసరం మై డియర్ స్టూడెంట్స్. ఇవన్నీ వినేటప్పుడు వినసొంపుగా ఉంటాయి, కానీ మెయింటైన్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి మెయిన్గా డిసిప్లిన్తో మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయండి, కమిట్మెంట్తో మెయింటైన్ చేయండి, ప్యాషనబుల్గా ప్రిపరేషను కొనసాగించండి. 3 ఉన్నప్పుడు చదువుతాను అని అనుకుంటే కనుక అటువంటి ప్రిపరేషను మీకు ఫెయిల్యూర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే 3 ఉన్నప్పుడు చదువుతానని కాకుండా నా టార్గెట్ కోసం నేను చదువుతాను, నా డ్రీమ్ కోసం నేను చదువుతాను, నేనేంటో ఈ సమాజానికి నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నేను చదువుతాను, నేను కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్గా నిలబడడానికి చదువుతాను అన్న ఆలోచనతో కనుక మీరు ప్రిపేర్ అయ్యి మీ బ్రెయిన్ని ఆ విధంగా మీరు మోటివేట్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ మీ బ్రెయిన్ కూడా అదే సిగ్నల్స్ ఇస్తుంది. పదే 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 మనం బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చుకోవాలి. ఐ కెన్ 2027 డిఎస్సి నా కోసమే వస్తుంది, ఎన్ని పోస్టులు ఉన్నా ఒక్క పోస్టు నా కోసమే ఉంది అన్న విధానంతో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని పోస్టులైనా రాని, దాంట్లో ఒక పోస్టు నాది అన్న విధానంతో మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఫైనల్గా 120+ మార్క్స్ కోసం నాలెడ్జ్తో పాటు యాక్యురసీ, స్పీడ్, టైం మేనేజ్మెంట్ కూడా కావాలి. ఈజ్ ఇట్ నాట్? కేవలం 120+ మార్క్స్ రావాలి అంటే ఒక మంచి సీనియర్ సారు, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ యొక్క గైడ్లైన్సే కాకుండా మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ ప్రాక్టీసింగు, మోర్ టైం మెయింటెనెన్స్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ ఉంటేనే మీరు 120 మార్క్స్ గ్యాదర్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మాక్ టెస్ట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే టెస్ట్